ఏపీని వాయుగుండం వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర వాసులను వాయుగుండం కలవరపెడుతోంది. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి గూడెం కొత్త వీధిలోని చట్రపల్లిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో గిరిజనుల ఇళ్లు ధ్వంసమవ్వగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరద ప్రవాహంలో ఓ బాలిక గల్లంతైంది. అల్లూరు జిల్లా జీకే వీధిలో కొట్టుకుపోయిన చెమ్మగడ్డ వాగు బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో గిరిజనుల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అరకు ఘాట్ రోడ్డు కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు శ్రీకాకుళంలోని గుర్రాలపాలెం వాగు పొంగి పొరులుతోంది. వాగులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మరోవైపు ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఉమ్మడి విజయనగరం జిల్లాలో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. నిన్న ఒక్కరోజు విజయనగరం జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో 2.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మనకే పులిగే వచ్చేది రా అనపురం. అమలాపురం పోయింది, పందానికి గట్ట వెళ్ళాలని కొడతా నీకు. కాకినాడ జిల్లాలో గంటకు ఏలేరు వరద ఉధృతి పెరుగుతోంది. కిర్లంపూడిలోని రాజుపాలెం గ్రామం వద్ద ఏలేరు కాలువకు గండిపడింది. రాజుపాలెంలో ఇళ్లతో సహా పంట పొలాల్లోకి వరద నీరు చేరుతోంది. వరద ఉధృతికి పెద్దాపురంలోని కాండ్రకోట దబ్బ కాలువపై నిర్మించిన తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది.
బ్రిడ్జి కొట్టుకుపోవడంతో అవతలి వైపు పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 5 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనకే అంత పులిగే వచ్చేది బాబు అనపురం. అమలాపురం పోయింది, పందానికి గట్రా వెళ్ళాలని కొడతా నీకు. మనకే అంత పులిగే వచ్చేది బాబు అనపురం. అమలాపురం ఏపీని వాయుగుండం తీవ్రంగా వణికిస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాంధ్ర వాసులను వాయుగుండం కలవరపెడుతోంది. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో వర్షం భీభత్సం సృష్టిస్తోంది. వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోతున్నాయి. అల్లూరు జిల్లా సీతారామరాజు జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి గూడెం కొత్త వీధిలోని చొట్రపల్లిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో గిరిజనుల ఇళ్లు ధ్వంసమవ్వగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వరద ప్రవాహంలో ఓ బాలిక గల్లంతైంది. ఏపీని వాయుగుండం తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా వర్షం భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొరులుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజాబాబు లైవ్ లో అందిస్తారు. రాజాబాబు. విజయ చంద్రిక బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురవటం వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరానికి సంబంధించి రంపచోడవరం సీతపల్లి వాగు పొంగి ప్రవహిస్తుంది. దీనివల్ల మొత్తం 26 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సీతపల్లి వాగు ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల 26 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా రంపచోడవరానికి సంబంధించి చాలా గ్రామాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు నీట మునిగాయి. రంపచోడవరంలో ప్రజలు వాగులు దాటకుండా ప్రమాదంలో చిక్కుకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కూడా వాగుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎవరు కూడా వాగుల్లోకి వెళ్ళకూడదు, రాకపోకలు సాగించకూడదు అని రంపచోడవరంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి విలీన మండలాల్లో గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విలీన మండలాల్లో భారీ వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సీలేరు నది ప్రమాదకర స్థితిలో పొంగి ప్రవహిస్తుంది. సీలేరులో భారీ స్థాయిలో వరద నీరు చేరటం వల్ల సీలేరు డొంకరాయి రిజర్వాయర్ నుంచి మొత్తం 11 గేట్లను కూడా ఎత్తివేసి 150,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు నుంచి భారీ స్థాయిలో వరద నీరు దిగువకు విడుదల చేయడం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురవటం వల్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. సీలేరు దారకొండ మధ్య కొండ చర్యలు ఇరుగుపడ్డాయి. అదేవిధంగా సీలేరు డొంకరాయి మధ్య అప్రోచ్ రోడ్డు కూడా కొట్టుకుపోయింది. ప్రస్తుతం సీలేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. సీలేరు నుంచి భారీ స్థాయిలో 150,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల ఈ నీరంతా కూడా శబరి నదిలో పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే శబరి నది ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల చింతూరు మండలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. అక్కడ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా లోతట్టు ప్రాంత ప్రజలు ఖాళీ
చేయాలి. సీలేరు పొంగి ప్రవహిస్తుంది, శబరి నదికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. శబరి నది పొంగి ప్రవహిస్తే లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటాయి, నీట మునుగుతాయి. కాబట్టి లోతట్టు గ్రామాల ప్రజలంతా కూడా ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా చింతూరు మండలంలో అధికారులు లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కోరుకొండ మండలంలో శ్రీరంగపట్నం వద్ద బురద కాలువకు 3 చోట్ల గండిపడింది. బురద కాలువ పొంగి ప్రవహించడంతో శ్రీరంగపట్నం గ్రామం కూడా వరద నీటిలో చిక్కుకుంది. శ్రీరంగపట్నం గ్రామంలో రహదారులన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. వర్షపు నీరు, వరద నీరు ఇళ్లలోకి చేరడం వల్ల కూడా శ్రీరంగపట్నంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత 2 రోజులుగా బురద కాలువకు గండిపడింది, ఇళ్లన్నీ కూడా వరద నీటిలో చిక్కుకున్నాయి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, అధికారులు ఎవరో స్పందించట్లేదని కూడా శ్రీరంగపట్నం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద నీటిలో చిక్కుకున్నాము, ఇల్లు నీటి మునిగాయి, పాములు వస్తున్నాయి, అధికారులు ఎవరో పట్టించుకోవట్లేదు, వరదలో చిక్కుకున్నామని కూడా శ్రీరంగపట్నం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు అధికారులు ముందస్తు జాగ్రత్తగా కూడా తూర్పుగోదావరి జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. మరో పక్క చూస్తే కనుక నిన్నటి నుంచి కూడా గోదావరి స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల గోదావరిలో వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద వరద ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద కూడా గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. విలీన మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి, వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శబరి నది కూడా వరద ప్రవాహం పెరిగితే గోదావరిలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా ఈ రోజు సాయంత్రం వరద ఉధృతి కాస్త పెరిగే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా, అల్లూరు జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు కూడా నీట మునిగాయి, ఉద్యాన పంటలు నీట మునిగాయి, కాయగూరల పంటలు కూడా నీట మునిగాయి. రైతన్నలు తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక అల్లూరు జిల్లాను వరద ముంచెత్తిందని చెప్పవచ్చు. అల్లూరు జిల్లాలో చాలా గ్రామాల్లో వరద నీటిలో చిక్కుకున్నాయి, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి, రహదారులపై నీరు ప్రవహించడం వల్ల రాకపోకలు స్తంభించాయి. విలీన మండలాలతో పాటు రంపచోడవరం ప్రాంతాల్లో కూడా గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే ఘాట్ రోడ్లో కూడా కొండ చెరుగులు ఇరిగిపడే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో విస్తారంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తూర్పుగోదావరి జిల్లా, అల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం స్తంభించింది. చిరు వ్యాపారులు బయటికి రావలేక, వ్యాపారాలు లేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీరంగపట్నం, తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నం బురద కాలువ గండి పడడం వల్ల శ్రీరంగపట్నం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది విజయ చంద్రిక. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు కురవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈరోజు సాయంత్రం గోదావరిలో కూడా వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. గోదావరిలో కూడా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా గోదావరి వరద ఉధృత పెరిగే అవకాశం ఉందనేది కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లోతట్టు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇది విజయ చంద్రిక. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన